ఇది మొత్తం ఇప్పుడు మీకు వచ్చిన ఈ కొకైన్ని డోసులుగా విభజిస్తే మొత్తం దేశంలో ఉన్న సగం మంది యువతని డ్రగ్స్కి బానిసలుగా చేయొచ్చు. అంత దారుణమైన పని ఇది. ఇంత దారుణమైన పని చేసినప్పుడు బ్రెజిల్ నుంచి తీసుకొని వచ్చారు. ఈ బ్రెజిల్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు మధ్యలో జర్మనీ పోర్టులోనే దీన్ని స్కాన్ చేసి కనుక్కున్నారు. కానీ ఆ జర్మనీ పోర్టు వాళ్ళు దీన్ని సీజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది ఇది అనేది ట్రాక్ చేసుకోవాలి. అచ్చా, ఇది ఇండియాకి వెళ్తున్నది, ఇండియాలో ఎక్కడికి వెళ్తుంది, విశాఖపట్నం వెళ్తున్నది. సో వాళ్ళు ఈ మొత్తాన్ని ట్రాక్ చేసి మూడో కంటి వాడికి తెలియకుండా ఇండియన్ గవర్నమెంట్కి చెప్పారు. ఇంటర్పోల్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్కి సమాచారం ఇచ్చారు. అయ్యా, ఈ కంటైనర్లో ఈ కొకైన్ వస్తూ ఉన్నది, మీరు యూ టేక్ కేర్ ఆఫ్ దట్ అని. వాళ్ళు చాలా అద్భుతమైన స్కెచ్ వేసి వాళ్ళు ఏం చేశారంటే పోర్టులో రాగానే కంటైనర్ ఆగంగానే వచ్చి సీజ్ చేయలేదు. ఎవరైనా వచ్చి దాన్ని క్లెయిమ్ చేయాలి, ఇది నాది అని క్లెయిమ్ చేయాలి కదా. క్లెయిమ్ చేసే వరకు సిబిఐ వాళ్ళు ఆగి ఉన్నారు అక్కడ. ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇది మాది అన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే ఇంత పకడ్బందీగా